మన్మోహన్ సింగ్ చనిపోయారు సార్. ఆయనకు చాలా మంచి పేరుంది. ఆర్థిక సంస్కర్త, ఆర్థిక సంస్కరణల సారథి, ఆర్థిక మార్గదర్శి, ఆర్థిక వైద్యుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి అంటూ చాలా మంచి పేరు ఉంది ఆయనకి. సో మన్మోహన్ సింగ్ మిగిలిన ప్రైమ్ మినిస్టర్స్తో కంపేర్ చేస్తే ఆయన ఒక యూనిక్ సీఎం సార్. సో యూనిక్ ప్రైమ్ మినిస్టర్ సార్. విలక్షణ స్వభావాన్ని, ఆ నేపథ్యాన్ని కొనియాడుతూ చాలామంది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మన్మోహన్ సింగ్ జీవితంలో సాధించిన విజయాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఈ తరానికి మన్మోహన్ సింగ్ జీవితం ఒక స్ఫూర్తినిస్తుంది. ఆయన విధానాలపైన, ఆయన తీసుకున్న నిర్ణయాలపైన ఎవరి అభిప్రాయాలు ఏమున్నా ఏకాగ్రీవంగా చెప్పగలిగేది ఆయన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇది ఇన్స్పిరేషన్. ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ముఖ్యంగా యూత్, పిల్లలు బాగా ఆ స్ఫూర్తి పొందడానికి అవకాశం. ఒక కిరోసిన్ ల్యాంప్ కింద చదువుకొని కాలేజీకి వచ్చేంత వరకు షూస్ అంటే తెలియని వ్యక్తి మన్మోహన్ సింగ్. అక్కడి నుంచి మొదలై ఒక మనిషి ఒక జీవిత కాలంలో ఎన్ని విజయాలు, ఎంత అద్భుతంగా వైవిధ్యభరితంగా సాధించవచ్చో మన్మోహన్ సింగ్ ఒక జీవితం నేర్పినటువంటి ఒక అద్భుత పాఠం. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆయన పెద్ద మార్కెటింగ్ చేసుకోలేదు. ఆయనకు ఆయన అభిమానులు ఆ రకంగా మార్కెటింగ్ చేసుకోలేదు. కానీ అంతటి లో ప్రొఫైల్ నుంచి వచ్చి కిరోసిన్ ల్యాంప్ కింద చదువుకొని ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఆ విద్యారంగంలో, అలాగే పాలనా రంగంలో, రాజకీయ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం అనేది మామూలు విషయం కాదు. సాధారణంగా ఒక్క రాజకీయ రంగంలోనే పేద నేపథ్యం నుంచి వచ్చి రాజకీయ రంగంలోనే అత్యున్నత పదవికి వస్తేనే నిరంతరం ప్రతి బహిరంగ సభలో ప్రతి చోట మార్కెటింగ్ చేసుకుంటారు తన నేపథ్యం గురించి. కానీ మన్మోహన్ సింగ్ ఒక్క పొలిటికల్ రంగంలోనే కాదు, అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్ ఈ మూడిట్లో కూడా అత్యున్నత శిఖరాలకు వచ్చాడు. మీరు అకాడమిక్గా తీసుకుంటే ఆయన ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదివాడు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. సామాజిక శాస్త్రాల్లో ప్రపంచంలో చాలా అత్యంత ప్రశస్తిగాంచిన నిర్ణయాలు, అది మామూలు యూనివర్సిటీస్ కావు, ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్. సో ఆసాం ఇప్పుడు మీకు ఇంజనీరింగ్లో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెడిసిన్లో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ, మేనేజ్మెంట్లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, టెక్నాలజీ, మేనేజ్మెంట్ లాంటి రంగాల్లో ఆ స్థాయిలో ఉన్నటువంటి లిబరల్ ఆర్ట్స్లో, హ్యుమానిటీస్లో ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ అనేది ఆ స్థాయి యూనివర్సిటీస్. సో ఆయన ఎకనామిక్స్లో అక్కడ డాక్టరేట్ తీసుకున్నాడు. సో ఎట్ ది ఏజ్ ఆఫ్ 24 ఎకనామిక్స్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఆడమ్ స్మిత్ ప్రైజ్ పొందాడు. ఆడమ్ స్మిత్ ప్రైజ్ అంటే ఎకనామిక్స్లో ఆ స్థాయిలో ది హైయెస్ట్ ప్రైజ్. ఆడమ్ స్మిత్ ప్రైజ్ పొందిన మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఆడమ్ స్మిత్ ప్రతిపాదించిన ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ రిఫార్మ్స్ అమలు చేశారు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్. స్టూడెంట్గా ఆడమ్ స్మిత్ ప్రైజ్ తీసుకున్నాడు. ఆడమ్ స్మిత్ ప్రపంచంలో ఎకనామిక్స్లో 2 వర్గాలుగా ఎకనామిక్స్ని మనం డివైడ్ చేయాలనుకుంటే రకరకాల భావాలు ఆర్థిక రంగంలో ఉంటాయి. ఒకటి మార్క్సిస్ట్ ఎకనామిక్స్, పొలిటికల్ ఎకానమీ అయితే, రెండవది ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ బై ఆడమ్ స్మిత్. సో ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఆడమ్ స్మిత్ రాసిన పుస్తకం. సో ఈ వెల్త్ ఆఫ్ పీపుల్ అని మార్క్స్ తన ఎకనామిక్ రచనలో, పొలిటికల్ ఎకానమీలో కార్ల్ మార్క్స్ ది వెల్త్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడితే ది వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఆడమ్ స్మిత్ రాసిన పుస్తకం. నన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫేర్స్ ఆఫ్ ఎకానమీ, ఎస్పెషల్లీ స్టేట్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. ఆర్థిక వ్యవస్థలో ఎవరు జోక్యం చేసుకోకూడదు, మరీ ముఖ్యంగా రాజ్యం జోక్యం చేసుకోకూడదని నమ్మిన అర్థశాస్త్రవేత్త ఆడమ్ స్మిత్. కార్ల్ మార్క్స్ ఏమో ఇందుకు పూర్తి భిన్నంగా సమాజంలో ఆర్థిక శక్తుల్ని సమాజ హితం కోసం, ప్రజల హితం కోసం రాజ్యం శాసించాలని నమ్మే ఎకనామిక్స్. సో ఆడమ్ స్మిత్ ప్రైజ్ను యంగ్ ఏజ్లో పొందిన మన్మోహన్ సింగ్ ఆ స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక విధానాల రూపశిల్పిగా భారతదేశంలో పేరుగాంచాడు. సో అందువల్ల అకాడమిక్ రంగంలో హైయెస్ట్ డాక్టరేట్ ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో టీచ్ కూడా చేశాడు.
సో ఇది వెరీ హై ఆర్డర్ ప్రొఫెషనల్ ఎకానమిస్ట్. ఇక రెండవది అడ్మినిస్ట్రేషన్. మీకు అడ్మినిస్ట్రేషన్లో ఒక అర్థశాస్త్ర నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆర్థికవేత్త ఎన్ని విజయాలు సాధించాలో అన్ని పదవులు అధిరోహించాడు. ముందు ఫైనాన్స్ సెక్రటరీగా, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా, డిప్యూటీ చైర్మన్ ద ప్లానింగ్ కమిషన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, భారత ప్రధానమంత్రికి భారత ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాయిస్ వినిపించే సౌత్ కమిషన్ నాయకత్వం వహించిన వ్యక్తిగా, ఇలా ఒక అర్థశాస్త్రవేత్త ఎన్ని కోవెటెడ్ పొజిషన్స్ అధిరోహించాలని అధిరోహించారు. ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ఫైనాన్స్ సెక్రటరీ, సో ఇక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంతకన్నా ఏముంటుంది చూడండి మీరు. సో అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్లో ఒక ఎకనామిక్స్ నేపథ్యం అనే వ్యక్తి ఎన్ని టాప్ పొజిషన్స్ పొందాలో అంత పొందాడు. ఇక పొలిటికల్గా పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇట్ వాజ్ హిస్ చాయిస్. సో ఒక బ్యూరోక్రాట్గా రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ను ఫైనాన్స్ మినిస్టర్గా ఎంపిక చేశాడు. 2004లో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలి అని కాంగ్రెస్ శ్రేణులంతా తపన పడుతుంటే ఆమె యొక్క పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే బీజేపీ వైపు నుంచి పెద్ద ఎత్తున అటాక్, ఆమె విదేశీయురాలు అని, అది తనకు, తన కుటుంబానికి, తన పార్టీకి నష్టం కలిగిస్తుంది, తాను ప్రధానమంత్రిగా తీసుకుంటే పదవిని రాజకీయ ప్రత్యర్థుల చేతిలో అది ఆయుధం అవుతుంది అని భావించిన సోనియా గాంధీ అసలు జనరల్గా ఎవరు ఊహించని కఠినమైన, ఎవరు నమ్మని ఆమె నిర్ణయం తీసుకున్నప్పుడు ఎవరు నమ్మలేదు. రాజకీయ నాయకులు ఇలాగే అంటారు, తర్వాత 100 మంది పోయి బతిలాడితే మళ్ళీ తీసుకుంటారని. కానీ ఆమె నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి పదవిని తిరస్కరించి అప్పుడు కాంగ్రెస్లో హేమాహేమీలైన ప్రణబ్ ముఖర్జీ, అర్జున్ సింగ్, శివరాజ్ పాటిల్ ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు పక్కకు పెట్టి మన్మోహన్ సింగ్ని ఎంపిక చేశారు. సో అలా మీరు ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా, మళ్ళీ 2014లో ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వం యూపీఏ ప్రభుత్వం పతనమయ్యాక రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా, ఇక మీరు పొలిటికల్ క్యారియర్లు ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి. లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్. అది కూడా ఇలస్ట్రియస్ పదవులు. అందులో 5 ఏళ్ళు ఒక మైనారిటీ ప్రభుత్వంలో పివి నరసింహారావు నాయకత్వంలో మెజారిటీ కూడా లేకపోయినా 5 ఏళ్ల ప్రభుత్వంలో 5 ఏళ్ళ ఆర్థిక మంత్రి, 10 ఏళ్ళు ప్రధానమంత్రి, మళ్ళీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. 92 ఏళ్ళ జీవితంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ ఈవెంట్ఫుల్ లైఫ్ అంటారే, సంపూర్ణమైన జీవితాన్ని గడిపాడంటారు చూడండి. ఎ మ్యాన్ హు లెడ్ ఎ ఫుల్ కంప్లీట్ లైఫ్ అని. లైఫ్ ఫుల్ ఆఫ్ ఆనర్స్ అంటారు. జీవితం అంతా అద్భుతమైన విజయాలు, అపూర్వమైనటువంటి అవకాశాలు పొందినటువంటి, అందులో కూడా వైవిధ్యభరితంగా అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్, ఇంత వైవిధ్యభరితమైన ఫీల్డ్స్లో ఒక అత్యున్నత శిఖరాలను పొందినటువంటి ఒక నిరుపేద బిడ్డ మన్మోహన్ సింగ్. అంటే మీరు ఆలోచించండి ఎంత స్ఫూర్తిదాయకమో. ఆయన మళ్ళీ చెప్పేదంతే, ఈ డి నాట్ మార్కెట్ దెమ్, అంతే. ఆయన మార్కెటింగ్ చేసుకోలేదు, ఆయన ఏనాడో అది పట్టించుకోలేదు కనుక ఆయన ఈ స్థాయిలో మనకు తెలియదు, చాలామందికి, సమాజానికి కూడా తెలియదు. కానీ ఇట్స్ ఎ లైఫ్ విచ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆనర్స్, లైఫ్ ఫుల్ ఆఫ్ సక్సెసెస్, లైఫ్ ఫుల్ ఆఫ్ స్పెక్టాక్యులర్ అచీవ్మెంట్స్ కనుక ఖచ్చితంగా ఇది ఈ తరానికి ఎ స్టోరీ దట్ ఆల్వేస్ ఇన్స్పైర్స్. సో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఏ రకమైన మార్పు వస్తుంది. వరల్డ్ బ్యాంక్ నుంచి ఆయన వచ్చినప్పుడు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాఠం చెప్పడానికి వస్తే వాళ్ళ ప్రొఫెసర్ అడిగాడు, అంత మంచి కెరీర్ వదిలేసి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ వరల్డ్ బ్యాంక్, IMFలో కూడా చేసినట్టున్నారు, యునైటెడ్ నేషన్స్తో కూడా పనిచేసినట్టు గుర్తు నాకు. సో అందువల్ల అక్కడి నుంచి వస్తే ఆయన ప్రొఫెసర్ అభ్యంతరం చెప్పాడు, ఇంత మంచి కెరీర్ వదిలేసి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాఠం చెప్పడానికి వస్తున్నావు అంటే ఏ వైజ్ అని వాళ్ళ ప్రొఫెసర్ అన్నాడు. ఏ వైజ్ డిసిషన్ మే సమ్టైమ్స్ బీ ఫూలిష్ అన్నాడు. నువ్వు చాలా వివేకంగా తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఫూలిష్ డిసిషన్ కూడా కావచ్చు అన్నాడు. బట్ ఏ డిసిషన్ విచ్ వాజ్ లుక్డ్ అపాన్, విచ్ వాజ్ లుక్ లైక్ ఏ ఫూలిష్,
ప్రూవ్ టు బి వైజ్ డిసిషన్. ఆయన అలా ఒక కెరీర్ వదిలేసి, వరల్డ్ బ్యాంక్ కెరీర్, ఒక ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో కెరీర్ వదిలేసి భారతదేశంలో ఒక యూనివర్సిటీలో పాఠాలు చెప్పడానికి రావాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన దేశ ప్రధానిగా 10 ఏళ్ల పాటు నిలిపిందంటే సమ్టైమ్స్ ఎ డిసిషన్ విల్ లుక్ ఫూలిష్ టు అదర్స్, బట్ దట్ ప్రూవ్స్ టు బి ఎ వెరీ వైజ్ డిసిషన్ అనేది మన్మోహన్ సింగ్ జీవితంలో ఒక సారాంశం మనకు. మన్మోహన్ సింగ్ చాలా లో ప్రొఫైల్ ప్రైమ్ మినిస్టర్ సార్, కానీ ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన చాలా హై ప్రొఫైల్ డెసిషన్స్ తీసుకున్నారు. దాంతోపాటు దేశ గతిని మార్చిన 1991 బడ్జెట్ రూపశిల్పి మన్మోహన్ సింగ్. సో ఆయన తీసుకున్న హై ప్రొఫైల్ డెసిషన్స్ అంటే మీరు అన్నట్టు నిజమే. అది చాలామంది జీవితాల్లో చాలామంది నాయకులు చాలా చిన్న చిన్న నిర్ణయాలకు కూడా చాలా ఎక్కువ మార్కెటింగ్ చేసుకోగలుగుతారు. సో ఆయన డెఫినెట్గా ఎకనామిక్ రిఫార్మ్స్లో తీసుకున్నటువంటి మార్పు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఇది గేమ్ చేంజర్ అని ఆర్థిక సంస్కరణలను ఆహ్వానించేవారు. స్వేచ్ఛా మార్కెట్, నయా ఉదార ఆర్థిక విధానాలు, లిబరలైజేషన్, నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ను సపోర్ట్ చేసేవాళ్ళు భావించవచ్చు ఇట్స్ ఎ గేమ్ చేంజర్ అని. లేదు, ఆయన ఆ ఆర్థిక సంస్కరణ వ్యతిరేకించేవారు ఇట్స్ ఎ డిజాస్టర్, దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం చేశారు అనొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇంత విరుద్ధమైనటువంటి అంచనాలు ఆయన ఆర్థిక విధానాలపైన ఉండవచ్చు. కానీ అందరూ ఏకీభవించే అంశం అయితే ఏ మ్యాన్ హూ చేంజ్ ఇండియన్ ఎకానమీ ఫర్ ఎవర్, ఏ మ్యాన్ హూ ఇంపాక్టెడ్ ఇండియన్ ఎకానమీ ఫర్ ఎవర్, అంతవరకు అయితే ఎవ్వరికి భిన్నాభిప్రాయం లేదు. మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి మార్పులు భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన శాశ్వతమైన, సంపూర్ణమైన, సమగ్రమైన మార్పులు తీసుకొచ్చాయి. ఈ మార్పులు దేశానికి మంచి జరిగిందా, చెడు జరిగిందా, భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఇది సమయమో కాదు, సందర్భం కాదు వాటిపైన చర్చించేది. కానీ నన్ కెన్ గో బ్యాక్, వెనక్కెత్తపోలేకపోయారు. చాలామందికి ఆయన టెన్యూర్లో ఎకనామిక్ రిఫార్మ్సే గుర్తుంటాయి. నిజమే, ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా వివాదాస్పదమైనవి, చాలా కీలకమైనవి. అమర్త్య సేన్ డెవలప్మెంట్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న తన పుస్తకంలో డెవలప్మెంట్ షుడ్ లీడ్ టు 5 kinds ఆఫ్ ఫ్రీడమ్ అంటాడు. అభివృద్ధి 5 రకాల స్వేచ్ఛలకు దారి తీయాలి అంటూ ఇంటర్నల్ ఫ్రీడమ్, ప్రొసీజరల్ ఫ్రీడమ్, ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్, ప్రొటెక్టివ్ ఫ్రీడమ్, ఇలా 5 రకాల ఫ్రీడమ్లు చెప్తాడు. సో ఇందులో మీకు అట్లీస్ట్ 3 రకాల ఫ్రీడమ్, పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ఇది 5 రకాల ఫ్రీడమ్. సో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక, సామాజిక పరమైన, విధానపరమైన నిర్ణయాలు మీరు ఈ 3 రకాల ఫ్రీడమ్కు కీలకమైంది. ఒకటి ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్, 2 ప్రొసీజరల్ ఫ్రీడమ్, 3వది UPA 1 ప్రభుత్వంలో ప్రొటెక్టివ్ ఫ్రీడమ్. చాలామందికి మొదటి 2 తెలుస్తుంది, ప్రొసీజరల్ ఫ్రీడమ్ అండ్ ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్. సామాన్యుడి భాషలో చెప్పాలంటే ప్రొసీజరల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? 1991 కన్నా ముందు ఒక కంపెనీ పెట్టాలంటే అనేక రకాల అనుమతులు, చికాకులు, అంటే ఒక వ్యాపారం చేసే వ్యక్తిని, ఒక పెట్టుబడి పెట్టే వ్యక్తిని, ఓ పరిశ్రమ పెట్టే వ్యక్తిని ఏదో దోపిడీదారుడుగా, దుర్మార్గుడుగా, సమాజ కంటకుడుగా చూసేటువంటి ఒక ఆర్థిక రాజకీయ దృక్పథం. కానీ పెట్టుబడి పెట్టకుండా ఉపాధి రాదు, వ్యాపారం చేయకుండా సంపద సృష్టి జరగదు. అందువల్ల పెట్టుబడి, వ్యాపారము అనేది ఒక నెగిటివ్ కానటేషన్స్లో 91 వరకు చూసేది. కానీ 91 తర్వాత కంప్లీట్గా పెట్టుబడి పెట్టడము, వ్యాపారం చేయడం అనేది ఒక సమాజాన్ని బాగు చేసేటువంటి ఒక ఉత్తమ కార్యంగా దృక్పథంలోనే మార్పు వచ్చింది. అంత సమగ్రమైన, సంపూర్ణమైన మార్పులు ఆర్థిక సంస్కరణ. అందువల్ల మీకు ఎకానమీలో ఏ రంగమైనా తీసుకోండి, 1991 is a watershed year. ది ఎకనామిక్, కంటెంపరీ ఇండియన్ ఎకనామిక్ హిస్టరీ రాస్తే బిఫోర్ 91, ఆఫ్టర్ 91 అని రాయాలి. ప్రొసీజరల్ ఫ్రీడమ్ ఏంటంటే ఓ కంపెనీ పెట్టాలన్నా, ఓ వ్యాపారం చేయాలన్నా, ఓ పన్ను కట్టాలన్నా, ఓ దిగుమతి చేసుకోవాలన్నా, ఓ ఎగుమతి చేయాలన్నా అడుగడుగునా లైసెన్స్ రాజ్యం, ఆంక్షల రాజ్యం,
నియంత్రణల రాజ్యం. ఎందుకంటే పెట్టుబడి అంటే ఒక తప్పుడు పనిగా, పెట్టుబడి అంటే ఒక దోపిడిగా, వ్యాపారం అంటే ఒక తప్పుడు కార్యక్రమంగా, ఒక ఉండేటువంటి భావన వల్ల అడుగడుగున ఆ సంఖ్యలు ఉండేవి. మీకు ఒక ఉదాహరణ ఏంటంటే, మీకు రమీలా థాపర్ ఇండియా న్యూ మిలీనియం అనే ఒక పుస్తకం రాస్తే దాంట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒక ఆసక్తికరమైన వ్యాసం రాశాడు. 20 ఏళ్ల కింద వచ్చిన పుస్తకం ఇది, టర్న్ ఆఫ్ ద సెంచరీలో. సో ఆ పుస్తకంలో ఆయన ఏమంటాడంటే 1970s ఒక కంప్యూటర్ దిగుమతి చేసుకోవాలనుకుంటే ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ప్రభుత్వం అడిగేదంటే అదేదో ఒక AK-47 దిగుమతి చేసుకున్నట్లు భయంకరమైనటువంటి వేధింపులు. ఒక్క కంప్యూటర్ దిగుమతి తీసుకోవాలంటే ఒక జాయింట్ సెక్రటరీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో అధికారి అనుమతి ఇవ్వాలి. నీ ర్యామ్ ఎంత ఉండాలి, నీకు ప్రతి ఒక్కటి ఒక నీ స్టోరేజ్ ఎంత ఉండాలి, అన్నిటిపైన కూడా అనేక క్వరీలు అడిగేది. అంత అవసరమా, అంత ర్యామ్ అవసరమా, అంత యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇప్పుడు అట్లుంటుంది అని. సో అన్ని ప్రశ్నలు అడిగే వాళ్ళని ఒక కంప్యూటర్ దిగుమతి చేసుకోవాలంటే. దానివల్ల భారతదేశంలో ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ ఎంత వెనకబడ్డదని చెప్తాడు నారాయణమూర్తి. 1977లో IBM భారతదేశంలో 100% సబ్సిడరీ మేము ఎలా చేయమని జనతా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డొమెస్టిక్ కంప్యూటర్ హార్డ్వేర్ ఇండస్ట్రీ, అంటే దేశీయ కంప్యూటర్ పరిశ్రమ బాగుపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకోవచ్చు. దానివల్ల అత్యాధునికమైన కంప్యూటర్లు అందుబాటులో లేక భారతదేశంలో సమాచార విప్లవం 10 ఏళ్ళు ఆలస్యమైంది అని రాస్తాడు. సో అన్ని రకాల ఆంక్షలు ఉండేవి. ప్రతి దాంట్లో కాంప్లయన్స్ బర్డెన్. మీకు ట్యాక్స్ కట్టాలంటే జనం భయపడేవాళ్ళు, ట్యాక్స్ కడితే ఎంత భయంకరమైన ఉచ్చులో చిక్కుకుపోతామని. సో ఇలాంటి ఆర్థిక విధాన స్వభావాన్ని మార్చి డీలైసెన్సింగ్, డీరెగ్యులేషన్, డీబ్యూరోక్రటైజేషన్ అనే విధానాలు తీసుకొచ్చారు. అందువల్ల వ్యాపారాలకు, పెట్టుబడులకు స్వేచ్ఛనిచ్చారు. అది దేశ పెట్టుబడులు కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు. ఫలితంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరిగింది, ఎంటర్ప్రైజ్ పెరిగింది. మీరు గమనించండి, ఇప్పటికీ మన విద్యా వ్యవస్థలో మార్పులేదు. మీరు అమెరికాలో మీరు చదవండి, స్కూల్ పిల్లలకు ఆప్షనల్ సబ్జెక్ట్గా బిజినెస్ ఉంటుంది. మనకు భారతదేశంలో బిజినెస్ అంటే అదేదో నేరంలాగా నేర్పడమే నేర్పం. సో ఈవెన్ ఫర్ ఎ స్కూల్ కిడ్ మీ క్లాసులో 4వ తరగతి 5వ తరగతి పిల్లలకు ఎంటర్ప్రెన్యూర్షిప్ నేర్పుతారు. అంటే వాళ్ళకు ఒక వర్క్ ఇస్తారు, మీరు ఒక వ్యాపారం చేసి 10 రూపాయలు సంపాదించండి అని. ఆ వ్యాపారాలు చేసి 10 రూపాయలు, నేను అమెరికాకి వెళ్ళినప్పుడు మా బంధువులు ఇళ్ళకి పోయి స్కూళ్ళకి వెళ్తే ఆ స్కూల్ కిడ్స్ చెప్తాను, తాతయ్య అంకుల్ ఐ డిడ్ ఎ బిజినెస్ అని. ఏం బిజినెస్ చేసావంటే నేను ఈ వ్యాపారం చేసి $100 సంపాదించాను. వాళ్ళు ఒక వ్యాపారం చేస్తారు, అంటే ఏదో చిన్న వాళ్ళకు అసైన్మెంట్ ఇస్తారు, ఆ వ్యాపారం చేసి వాళ్ళు సంపాదించుకుంటారు. బై ఇన్ మై షాప్, బై ఇన్ మై బిజినెస్ అని. అంటే అంత పాజిటివ్గా బిజినెస్ మైండ్ సెట్ను నేర్పుతారు. మన దగ్గర బిజినెస్ మైండ్ సెట్ అంటే అదేదో పెద్ద తప్పులాగా నేర్పుతామా మనం. సో అందువల్ల అలా ప్రొసీజరల్ ఫ్రీడమ్ వచ్చింది, ఎకనామిక్ రిఫార్మ్స్. మీకు ఫలితం ఏంటి అంటే నాకు ఇప్పటికి గుర్తు, 6 నెలలు ఒక స్కూటర్, మా అన్నయ్య స్కూటర్కి అప్లై చేస్తే చేతక్ స్కూటర్ 6 నెలల తర్వాత ఎలాట్ అయింది. కానీ ఇమాజిన్, స్కూటర్ ఎలాట్ కావాలి. ఇవాళ నీకు BMW కార్ పోయి నీ క్రెడిట్ కార్డు ఇచ్చేసి కొనేసుకొని పట్టుకొని రావచ్చు. ఆ రోజుల్లో ఒక స్కూటర్ కొరకు 6 నెలలు, ఎందుకంటే ఉత్పత్తి పైన అన్ని సంఖ్యలు ఉండేవి, ప్రొడక్షన్ కన్స్టెంట్స్ అంటారే. సో ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మాకు ఇప్పటికి గుర్తు, మా అన్నయ్యకు ఒక లెటర్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ యు ఆర్ అలాటెడ్ ఎ స్కూటర్ అని. నేను అన్నయ్య ఏంటి ఫ్రీగా వచ్చిందాను, ఫ్రీ కాదు, 6 నెలలే డబ్బులు కట్టి ఇప్పుడు ఎలాట్ అయింది అని. అంటే ఆ ఉత్పత్తి లేకుండేది, డిమాండ్ ఎక్కువ ఉండేది, ఉత్పత్తి లేకపోయేది. ఆ స్టేజ్ నుంచి ఇవాళ మనము మీకు ఎంత టాప్ మోస్ట్ 3 కోట్లు కారు కూడా కొనుక్కొని వచ్చేయచ్చు. అంత ఎకానమీ చేంజ్ అయిపోయింది, మామూలు విషయం కాదు కదా. మీకు ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే, ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే నేను ఒక పార్లమెంట్ సభ్యునితో రిక్వెస్ట్ చేసి టెలిఫోన్ తెచ్చుకున్నాను. ఆ రోజుల్లో 10 ఏళ్ళు వెయిటింగ్ లిస్ట్ టెలిఫోన్ కనెక్షన్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. గ్యాస్ కనెక్షన్ కావాలంటే 10 ఏళ్ళు. నాకు ఇప్పటికి గుర్తు, నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు కార్డ్స్ ఇస్తూ నేను గిఫ్ట్ తీసుకోను అని క్లియర్గా అందరికీ చెప్పాను. ఫ్రెండ్ ఉండే MP, నేను గిఫ్ట్ తీసుకోను అంటే ఆయన ఏమన్నాడంటే, నేను ఛాలెంజ్ చేస్తాను నాగేశ్వర్, నువ్వు గిఫ్ట్ తీసుకోకపోతే నేను గిఫ్ట్ పట్టుకొచ్చి మీ భార్యకి ఇస్తాను. ఐ ఛాలెంజ్, ఐ డేర్ యూ రిజెక్ట్ అన్నాడు. నేను నవ్వుతూ, చూడండి మీరు, నేను తీసుకోనండి అన్న. ఆయన ఒక కవర్ పట్టుకొచ్చి
మా వేదిక మీదకి వచ్చి మా మిస్సెస్కి ఇచ్చాడు. అప్పుడే 2 నిమిషాల ముందే నా భార్య అయినా ఆమెకి ఇచ్చి అమ్మ కవర్ తీసి ఓపెన్ చేయన్నాడు. ఆమె కవర్లో తీసి చూసి నా చెవులో చెప్తోంది, రిజెక్ట్ చేయకు అని. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఏం గిఫ్ట్ అయ్యా, ఇక 2 నిమిషాల ముందే భార్య అయిన వ్యక్తి కోరికను కాదనగలనా? నేను నవ్వుతూ ఇక మీరు సాధించారు మొత్తం ఏదైతే అన్నాను. అదేంటి అంటే గ్యాస్ కనెక్షన్ అలాట్మెంట్ లెటర్. దాని విలువ తెలుసు కనుక గ్యాస్ కనెక్షన్ రాకపోతే ఇబ్బంది పడేది ఆమె కనుక ఆమె నన్ను ఆమె చెప్పింది డోంట్ రిజెక్ట్ చేయకు తీసుకోని. ఏ గిఫ్ట్ తీసుకోలేదు, ఒక్క గిఫ్ట్ మినహా. అంటే అంత గ్యాస్ కనెక్షన్ అప్పుడు ఇక పెళ్ళిళ్ళలో మామూలు చర్చ కాదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లెక్చరర్ అని చెప్పి ఎవడు పట్టించుకోలే. గ్యాస్ కనెక్షన్ వచ్చిందట ఎంపీ అట గ్యాస్ కనెక్షన్ లెటర్ ఇచ్చాడట అని. సో గ్యాస్ కనెక్షన్ రావడం అనేది ఒక అద్భుతమైన విజయం, ఒలింపిక్స్లో 2 అవార్డులు పొందినట్లు. అలాంటి ఎకానమీ కాస్త ఇవాళ కొరతలు లేని ఎకానమీగా మార్పు. అది ప్రొసీజరల్ ఫ్రీడమ్ సాధించింది. ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అంటే డబ్బులుండి కొనుక్కోవడానికి వస్తువులు లేని పరిస్థితుల నుంచి ఇలా కొనుక్కోవాలంటే ఏదైనా దొరుకుతుంది. అందువల్ల ఒక వెరీ బిగ్ ఇండియన్ మిడిల్ క్లాస్ మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాల వల్ల సృష్టించబడింది. అఫ్కోర్స్ దీని నెగటివ్ ఇంపాక్ట్ లేదా దేశంలో అసమానతలు విపరీతంగా పెరిగాయి. ఇలా ఒక గౌతమ్ అదానికి రోజుకు 1600 కోట్ల ఆదాయం అంటే దేశంలో 22 కోట్ల మంది ప్రజలకు ఇప్పటికీ రోజుకు 375 రూపాయల ఆదాయం. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు అంటే అత్యంత తీవ్ర స్థాయిలో అసమానతలు పెంచాయి. కాంట్రాక్చువలైజేషన్, క్యాజువలైజేషన్ లాంటి ఉపాధిలో ఒక ధోరణి తీసుకొచ్చాయి. లేవని అనడం లేదు, కానీ దిస్ ఈజ్ ద టైమ్ టు సెలబ్రేట్ ది పాజిటివ్ ఆస్పెక్ట్. ఒక వ్యక్తి మరణించినప్పుడు క్రిటికల్ అంశాల కన్నా ఆయన సమాజం పైన చూపిన సానుకూల ప్రభావాన్ని చర్చించుకోవడం సంస్కారం అవుతుంది కనుక ఆ విమర్శల జోలికి నేను వెళ్ళడం లేదు. ప్రతి దాంట్లో 2 డైమెన్షన్స్ ఉంటాయి. మనం పాజిటివ్ని చూడాల్సిన సమయం కదా ఇది. సో అందువల్ల ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్, డబ్బులుండి కొనుక్కోలేని పరిస్థితి. నేను 1988లో మాస్కో వెళ్ళాను. ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో లెక్చర్ ఇచ్చాను. అక్కడికి పోతే నాకు ఆ రోడ్డు మీద కొంతమంది కలిస్తే ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్, టెరిబిలీ ఫ్రస్ట్రేటెడ్ అన్నాడు. అప్పటికి ఇంకా సోవియట్ యూనియన్ ఉంది, అప్పటికి ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియనే పాలిస్తుంది. తవారెషా గార్బచోవ్ అంటారు, కామ్రేడ్ గార్బచోవ్ అని ప్రధానమంత్రిగా దేశాధ్యక్షుడిగా ఉన్న రోజులు. అడిగితే ఐ హ్యావ్ మనీ ఇన్ మై హ్యాండ్స్, బ్లడీ ఐ కాంట్ బై ఎ కార్ అంటాడు. నాలో డబ్బులు ఉన్నాయి, కారు కొనుక్కోలేకపోతున్నాను. నేను నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కారు కొనుక్కోలేకపోతున్నావు. మా దగ్గర డబ్బులుండి కనీస అవసరాలు తీరని వాళ్ళు చాలామంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు, ఆరోగ్యాన్ని పెట్టుకోలేని వాళ్ళు. మరి మేమెంత మేమెంత అంటే నో ఐ హ్యావ్ మనీ ఇన్ ద హ్యాండ్, సీ ఇన్ అమెరికా దే కెన్ బై ఎనీథింగ్ అన్నాడు. నేను ఆ రోజే అనుకున్నాను సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ దిస్ వ్యవస్థ అని. ఒక క్వాలిటీ సోప్ దొరికేది కాదు మార్కెట్లో, ఒక క్వాలిటీ టూత్పేస్ట్ దొరికేది కాదు. మరి అది సోవియట్ యూనియన్ వైఫల్యమా అంటే నేను సోవియట్ స్పేస్ అచీవ్మెంట్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అసలు ఆశ్చర్యం వేసింది యూరీ గగారిన్ వాడిన వాహక నౌక చూసి. అంటే ఫస్ట్ మ్యాన్ ఇన్ టు స్పేస్ పంపింది సోవియట్ యూనియన్, యూరీ గగారిన్. ఫస్ట్ ఉమెన్ ఇన్ టు స్పేస్ వాలంటీనా టరిష్కోవా. ఫస్ట్ శాటిలైట్ను కనుగొన్నది సోవియట్ యూనియన్. ప్రతి రైతుకు ఒక ట్రాక్టర్ ఇవ్వగలిగింది, కానీ కన్జ్యూమర్కు కావలసిన ఓ మంచి సోపు, ఓ మంచి టూత్పేస్ట్ ఇవ్వలేకపోయింది. అంటే సెంట్రలైజ్డ్ ఎకానమీ యొక్క నెగటివ్ షేడ్ కనబడితే అది భారతదేశంలో 91 ఎకనామిక్ రిఫార్మ్స్ కంప్లీట్గా మార్చేసింది. అందుకే దాన్ని ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అంటాడు అమర్త్య సేన్. స్వేచ్ఛ, మనకు డబ్బులు లేని వారికి డబ్బులు లేకపోవడం బాధ కావచ్చు, డబ్బులుండి కూడా అనుభవించలేని వాడి ఫ్రస్ట్రేషన్ కూడా మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇలా ఆర్థిక సంస్కరణల పైన పేదవాడు, ఎందుకంటే ఎకనామిక్ రిఫార్మ్స్ ఒక కాంపిటేటివ్ ఎకానమీ, నాట్ ఈవెన్ డొమెస్టిక్, గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎకానమీని తీసుకొస్తుంది. కాంపిటేటివ్ ఎకానమీలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఏంటి? సామర్థ్యం ఉన్నవాడు, పరిగెత్తగలిగిన వాడు చాలా ముందుకు వస్తాడు. కానీ పరిగెత్తలేనివాడు, అనేక కారణాల రీత్యా పరిగెత్తలేనివాడు ఈ కాంపిటేటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో దెబ్బతింటాడు. అదే జరిగింది కాంపిటేటివ్ ఎకనామీలో. కాంపిటేటివ్ బిజినెస్లో ఏం జరుగుతుంది? సంబడి హూ కెన్ పర్ఫార్మ్, సంబడి హూ కెన్ మ్యానిపులేట్ ఆల్సో. అన్ఫార్చునేట్లీ అందువల్లే ఆర్థిక సంస్కరణల కాలంలో హర్షద్ మెహతాలు, కేతన్ పరేఖ్లు, క్రోనీయిజాలు, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం, ఇవన్నీ కూడా ఎందుకు పెరిగాయంటే కారణం ఇదే. జేఆర్డి టాటా అంటాడు, వాట్ ఇస్ ద డిఫరెంట్ టాటా అంటాడు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్
అండ్ ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ క్యాపిటలిస్ట్ అని టాటాని అడుగుతారు, జాడి టాటా కాదు, టాటాని అడుగుతారు. అడిగితే టాటా అద్భుతంగా చెప్తాడు, మై జనరేషన్ ప్రొడ్యూస్డ్ అండ్ అమాస్డ్ వెల్త్, దిస్ జనరేషన్ ఈజ్ మ్యానిపులేటింగ్ అండ్ అమాసింగ్ వెల్త్ అంటాడు. అంటే నా తరం పెట్టుబడిదారులు సంపద సృష్టించారు, సంపాదించారు, ఉత్పత్తి చేశారు, సంపాదించారు, ఈ తరం పెట్టుబడిదారులు మ్యానిపులేట్ చేసి సంపాదిస్తున్నారంటారు. అందువల్ల ఎకనామిక్ రిఫార్మ్స్లో కాంపిటేటివ్ ఎకానమీలో మ్యానిపులేట్ చేయగలిగేవాడు లాభపడ్డాడు, కానీ పర్ఫామ్ చేయగలిగేవాడు కూడా లాభపడ్డాడు. ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఆ రకమైన పోటీలో నిలబడలేని వాడు దెబ్బతిన్నాడు. దాని కొరకు ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటాడు అమర్త్య సేన్, అంటే సోషల్ సేఫ్టీ నెట్, సామాజిక భద్రతా వ్యవస్థని. అందుకే మీకు 2004 నుంచి 2009 మధ్య కాలంలో మీరు గమనించండి, దేశ చరిత్రలో చాలా ప్రభావం చూపి ప్రభుత్వాలు మారిన, పార్టీలు స్వభావాలు మారిన, సిద్ధాంతాలు వేరున్న ప్రభుత్వాలున్నా వదల్లేని ఇటువంటి విధానపరమైన మార్పులు వచ్చాయి. మీకు ఉపాధి హామీ పథకం ఇవాళ బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా? సమాచార హక్కు, అటవీ హక్కుల చట్టం, మీకు విద్యా హక్కు చట్టం, ఇవన్నీ కూడా ఆ టైంలోనే వచ్చాయి. అంటే ఒక బలమైన సోషల్ లెజిస్లేషన్స్ కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో వచ్చాయి. అఫ్కోర్స్ దానికి ఆయనకి ఎంత క్రెడిట్ ఇస్తాం, ఎందుకంటే సోనియా గాంధీ నాయకత్వంలో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచనల మేరకు అనేక రకాల సోషల్ లెజిస్లేషన్స్ వచ్చాయి. బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్, ఆయన ప్రధానమంత్రిగా సంతకం పెట్టాక వచ్చిన మాట కూడా కాదలేము. అందువల్ల ఈ సోషల్ సేఫ్టీ నెట్స్, ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ ద్వారా ఎకనామిక్ రిఫార్మ్స్లోని నెగటివ్ ఇంప్లికేషన్స్ను బ్యాలెన్స్ చేసే పని యూపీఏ 1 ప్రభుత్వం లేదు. అందుకే మీరు గమనించండి, 2004లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కన్నా 2009లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వచ్చాయి. సోనియా గాంధీ నాయకత్వం ఉండవచ్చు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్గా చాలా లో ప్రొఫైల్ ప్రైమ్ మినిస్టరే కావచ్చు, బట్ సర్టన్లీ ఆయన ప్రైమ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న టైంలో హై ప్రొఫైల్ మార్పులు వచ్చాయన్నది మాత్రం నిజం. సార్, మన్మోహన్ సింగ్ వివిధ హోదాల్లో పనిచేశారు సార్. 1990లో ప్రధాని ఆర్థిక సలహాదారుగా నియమింపబడ్డారు. ఆ తర్వాత 1991లో అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పివి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 1991 నుంచి 96 అంటే 5 ఇయర్స్ పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 14 వరకు అంటే 10 ఏళ్ల పాటు దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించారు. సో ఈ ప్రస్థానంలో మన్మోహన్ సింగ్ గారు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? బహుశా కంటెంపరీ పాలిటిక్స్లో ఏ నాయకుడు కూడా ఇంత తీవ్రమైన సవాళ్లను, తీవ్రమైన టెస్ట్లను, తీవ్రమైన విమర్శల్ని కూడా ఎదుర్కొన్నాడు బహుశా. సో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ దేశంలో రాజకీయాలను, సమాజాన్ని, ఆర్థిక తాత్విక చింతనను కంప్లీట్గా పరస్పర విరుద్ధ శిబిరాలుగా మార్చేశాయి. ఒక ప్రొటాగనిస్ట్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఒకవైపు, బిట్టర్ క్రిటిక్స్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే ఆర్థిక సంస్కరణలు శ్లాఘించేటువంటి వారు ఒకవైపు, ఆర్థిక సంస్కరణలు వినాశకరమని భావించేవారు ఒకవైపు. ఇంతకన్నా కాంట్రవర్సీ ఏముంటుంది? అంటే ఒక పాలసీ ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది అనటానికి ఉదాహరణే ఆ పాలసీ పైన ఇంత విరుద్ధమైనటువంటి భావనలు సమాజంలో ఉండడం, ఇప్పటికీ ఉండడం. 30 ఏళ్ళ తర్వాత కూడా స్టిల్ ఎకనామిక్ పాలసీస్ పైన, రిఫార్మ్స్ పైన ఆ రకమైన డివిజన్ మనకు కనబడుతుంది. సో అదొక పెద్ద ఛాలెంజ్. అంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఒక మైనారిటీ ప్రభుత్వంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన సందర్భం కూడా ఒక చాలా క్రైసిస్ సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఆయన పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్. 1991లో మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు 15 రోజుల దిగుమతులకు కూడా సరిపోలేని పరిస్థితికి వచ్చాయి. అంటే కొత్తగా ఇక డాలర్లు సంపాదించడం ఆగిపోతే ఉన్న డాలర్ల నిల్వలు కేవలం 15 డేస్ ఆఫ్ ఇంపోర్ట్స్కు చెల్లించడానికి. అప్పుడు భారతదేశం ఒక డిఫాల్టింగ్ నేషన్. అంటే ఈ మధ్య మనం శ్రీలంక గురించి చదివాం, ఈ మధ్య పాకిస్తాన్ గురించి చదువుతున్నామే. సో ఈరోజు శ్రీలంక, పాకిస్తాన్ల గురించి మనం ఏమైతే చర్చించుకుంటున్నామో ఆ పరిస్థితి భారతదేశానికి ఉంది. అప్పుడు మనం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు మన గోల్డ్ నిల్వల్ని తరలించాం. సో ఆ రకమైనటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్లో ఆన్ ద వర్జ్ ఆఫ్ డిఫాల్ట్ ఉన్న క్రైసిస్ పీరియడ్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా తొలి బడ్జెట్ ప్రవేశపెట్టాడు. సో ఒక రాజకీయంగా చూసుకుంటే
మైనారిటీ ప్రభుత్వం, పొలిటికల్గా మైనారిటీ ప్రభుత్వం, ఎకనామిక్గా ఒక సీవియర్ క్రైసిస్. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఏమో ఫ్రీ మార్కెట్కు వ్యతిరేక నెహ్రూవియన్ సోషలిస్ట్ దృక్పథం కలిగిన రాజకీయ పార్టీ. ఒక నెహ్రూవియన్ సోషలిస్ట్ దృక్పథం ఉన్న రాజకీయ పార్టీలో ఆర్థిక మంత్రిగా, ఒక మెజారిటీ లేని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, ఒక ఎకనామిక్ సీరియస్ క్రైసిస్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా సవాల్. అప్పుడు పివి నరసింహారావు ఇచ్చిన మద్దతు ఆయన నిలబెట్టింది. లేకపోతే వేరే ఎవరు ఈ పరిస్థితి లేకపోతే, అంటే మన్మోహన్ సింగ్ అడాప్టబిలిటీ ఒకటైతే, అంటే ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తనకు తానుగా అడ్జస్ట్ కాగలిగిన, అడాప్టబ్ కాగలిగినటువంటి ఆయన ప్రత్యేకత ఒకవైపు అయితే, పివి నరసింహారావు ఇచ్చినటువంటి పొలిటికల్ మద్దతు మరో కారణం. అలా ఆ క్రైసిస్ నుంచి ఆయన బయటపడ్డాడు. ఇక రెండవసారి 2004లో అసలు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడే క్యాబినెట్లో ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ను ఒక చులకన భావంతో చూసేవాళ్ళు. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడే ప్రైమ్ మినిస్టర్ కావాలనుకున్నాడు. సో అలాంటి పరిస్థితులు కూడా ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్గా అడాప్ట్ అవుతూ 10 ఏళ్ల పాటు ఒక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఈ కుడ్ విస్టాండ్. అప్పుడు కూడా తనకున్న అడాప్టబిలిటీ ఒక కారణమైతే, సోనియా గాంధీ ఇచ్చినటువంటి పొలిటికల్ మద్దతు, సోనియా గాంధీ ఇచ్చిన పొలిటికల్ మద్దతు వల్ల ఒక అంతర్గత రాజకీయ సవాళ్లను కూడా మన్మోహన్ సింగ్ అధిగమించగలిగాడు. ఇక 2008లో భారత అమెరికా అణు ఒప్పందం ఇంకొక విచిత్రం కూడా చెప్తాను. ఒక ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ రిఫార్మ్స్, అంటే వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించే ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ రిఫార్మ్స్కు ప్రవేశపెట్టిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఆయన ప్రభుత్వం 4.5 ఏళ్ల పాటు కమ్యూనిస్టుల మద్దతుతో నిలబడింది. ఆ కమ్యూనిస్టుల మద్దతుతో ఒక క్యాపిటలిస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రభుత్వం నడపడం కూడా ఒక చాలా యూనిక్ క్యారెక్టర్. ఎంత పొలిటికల్గా కత్తి మీద సామో దాన్ని బట్టి అర్థమవుతుంది. సో అంటే కమ్యూనిస్టుల పార్టీలు మద్దతు ఉంటేనే ఆ ప్రభుత్వం నిలబడుతుంది, లేకపోతే ఆ ప్రభుత్వం నిలబడదు. కమ్యూనిస్ట్ పార్టీలు పదవులు కూడా తీసుకోలే, మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, మాకు ప్రభుత్వ విధానాలే ఇంపార్టెంట్ అని. అంటే కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో ఒక క్యాపిటలిస్ట్ లీడర్, క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక నాయకుడు పనిచేయడం అంటే అది ఎంత విలక్షణమైందో మళ్ళీ ఆలోచించండి మీరు. సో ఇలా చాలా విలక్షణమైన పరిస్థితుల్లో ఆయన ప్రైమ్ మినిస్టర్గా నడుపుతూ 2008లో ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్, భారత్ అమెరికా అణు ఒప్పందం, ఒక దశలో తాను రాజీనామా చేస్తాను కానీ ఈ డీల్ వదిలేయను అన్నాడు. వాస్తవంగా పొలిటికల్ కామెంటరీ చెప్పేది ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది కనుక సోనియా గాంధీ గివప్ అని చెప్పినా కూడా వినలేదు అంటారు. సో గట్టిగా దాన్ని నిలబడ్డాడని. కానీ తర్వాత వామపక్షాల మద్దతు ఉపసంహరించుకోవడం, ములాయం సింగ్ యాదవ్, అజిత్ సింగ్ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వడం వల్ల ఆ ప్రభుత్వం నిలబడి 2009లో అప్పటి వరకు ఉపాధి హామీ పథకము, అటవీ హక్కుల చట్టం లాంటి సోషల్ లెజిస్లేషన్స్ క్రియేట్ చేసిన పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల ఈ న్యూక్లియర్ డీల్ అనేది ప్రజలకు అర్థం కాదు కనుక, ప్రజలకు అర్థం కాని అంశంపైన వామపక్షాల మద్దతు ఉపసంహరించుకున్న పొలిటికల్గా డ్యామేజ్ కాలే. 2009లో మళ్ళీ ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ సోనియా గాంధీ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి రాగలిగింది. తర్వాత డిఎంకే మద్దతు కీలకం. సో 2G స్పెక్ట్రంలో కోల్ కుంభకోణము, 2G కుంభకోణం లాంటి కుంభకోణాలు వచ్చినప్పుడు ఒక దశలో రాజాను మంత్రిగా ఒత్తిడిలో తీసుకోవడానికి మన్మోహన్ సింగ్ తీవ్రంగా రెసిస్ట్ చేశాడు. కానీ డిఎంకే మద్దతు ఉపసంహరించుకుంటా అనే వరకు అనివార్యంగా తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన అనేక కుంభకోణాలు 2014 వరకు మన్మోహన్ సింగ్ పర్సనాలిటీని వెంటాడాయి, ఆయన పొలిటికల్ లెగసీని వెంటాడాయి. అందుకే ఆయన ఫేమస్గా అన్నాడు, హిస్టరీ విల్ పర్హాప్స్ బీ కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా ఆర్ అపోజిషన్ జడ్జ్ మీ అన్నాడు. చరిత్ర నన్ను మరింత దయతో చూస్తుందని అనుకుంటాను. కారణం సమకాలీన మీడియా, సమకాలీన ప్రతిపక్షం నన్ను విలన్గా చూశాయి, కానీ చరిత్ర నన్ను నా పట్ల దయతో చూస్తుంది అనుకుంటాను అన్నాడు. సో అందువల్ల మీరు అన్నట్లు చాలా కాంట్రవర్షియల్, సెన్సేషనల్, కాంప్లెక్స్
పరిణామాలు ఆయన పొలిటికల్ కెరీర్లో ఆయన లైఫ్లో ఎదుర్కోవాల్సి వచ్చింది. సార్, ఇవాళ అన్ని పత్రికల్లోనూ బ్యానర్ ఐటమ్ సార్ ఇది మన్మోహన్ సింగ్ గారి అస్తమయం గురించి. సో అన్ని పత్రికలు ఆయన మంచితనాన్ని, ఆయన దేశానికి చేసిన సేవల్ని కొనియాడుతూ వార్తలు ప్రచురించాయి. ఆర్థిక సంస్కరణల సారథి మన్మోహన్ అస్తమయం, ఆర్థిక సంస్కర్త అస్తమయం, ఆర్థిక మార్గదర్శి అస్తమయం అని చెప్పి మన్మోహన్ సింగ్ గారి మీద ఒక ఆరోపణ, ఒక విమర్శ మొదటి నుంచి ఉంది సార్. ఆయన్ను మౌన ముని అంటారు, దాంతోపాటు రబ్బర్ స్టాంప్ ప్రధానమంత్రి అని కూడా ఆయన్ని గతంలో విమర్శించారు. కానీ చావులో కూడా ఆ విమర్శను ఇప్పుడు ఎదుర్కొంటూ ఉన్నారు సార్. ఒక పత్రిక అయితే మౌన లోకాలకు మన్మోహన్ అని చెప్పి ప్రచురించిన పరిస్థితి. సో ఎందుకు ఆ ముద్ర పడింది మన్మోహన్? ఆ పత్రిక అన్యాపదేశంగా పెట్టిందో అని అనుకుంటాను. కావాలని చనిపోయిన సమయంలో నెగిటివ్గా ఎవరు రాయరు, కానీ అన్యాపదేశంగా రాసిన ఒక వాస్తవం ఏంటంటే ఎవరైనా మౌనలోకాలకి పోతారు. పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండే అరుపుల కేకల లోకాలకు ఎవరు పోరు కదా, మీడియా డిస్కషన్స్లో ఉండే అరుపుల కేకల లోకాలకు ఎవరు పోరు, ఎవరైనా మౌనలోకాలకే పోతారు. కానీ మీరు అన్నట్లు మౌనముని అని కారణం ఏంటంటే తన గురించి తాను డబ్బా కొట్టుకోలేదు. ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టి కిరోసిన్ లైట్ కింద చదువుకొని ఆక్స్ఫోర్డ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగితే ఎక్కడ డబ్బా కొట్టుకున్నాడు ఆయన. సో ఒక నిరుపేద బిడ్డగా జీవితం మొదలుపెట్టి దేశంలో అత్యున్నతమైన పదవులు, ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్, వరల్డ్ బ్యాంక్, IMF, యునైటెడ్ నేషన్ పని చేస్తే డబ్బా కొట్టుకోలే. కానీ ఇవాళ రేపు డబ్బా కొట్టుకోవడం పెరిగిపోయింది కనుక ఆయన మౌనమునైపోయాడు. కారణం ఏంటంటే చేసింది కొంచెమైనా ఎక్కువ చెప్పుకునే రోజుల్లో మనం బతుకుతున్నాం. అంటే హయ్యెస్ట్గా సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకునే రోజుల్లో బతుకుతున్నాం కనుక తన పేదరికాన్ని ఆయన మార్కెట్ చేసుకోలేదు, తన అకాడమిక్ అకాంప్లిష్మెంట్స్ను మార్కెట్ చేసుకోలేదు. అందువల్ల ఆయన రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్ ఇలాంటివి చాలా ముందుకు వచ్చాయి. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన సన్నిహితులు చెప్పేది ఈ అండర్స్టూడ్ ద పొలిటికల్ డైనమిక్స్. పాలిటిక్స్లో ఏంటి, పార్టీ విజయం ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది మన్మోహన్ సింగ్ కాదు. 2004లోనైనా 2009లోనైనా ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ నాయకురాలు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెచ్చింది సోనియా గాంధీ నాయకత్వంలో తప్ప మన్మోహన్ సింగ్ కాదు కదా. సో అందువల్ల అట్లీస్ట్ 2009లోనైనా ఆయన 5 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉండడం వల్ల ఆయన కూడా ఈ పొలిటికల్ మ్యాండేట్లో ఒక భాగస్వామి కావచ్చు. కానీ 2004లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవరు ఊహించలేదు కదా. అందువల్ల ఈ బిలీవ్ మ్యాండేట్ ఈజ్ నాట్ ఫర్ మీ, మ్యాండేట్ ఈజ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, మ్యాండేట్ ఈజ్ ఫర్ సోనియా గాంధీ. అది డెమోక్రటిక్ స్పిరిట్ కదా. ప్రజలు మ్యాండేట్ రాజకీయ పార్టీలకు ఇస్తారు, వ్యక్తికి ఇవ్వరు. అందులో ఇది కాంగ్రెస్ లాంటి పార్టీ, మన్మోహన్ సింగ్ ఉన్న ప్రత్యేక పరిస్థితి, కనీసం మిగతా చోటనైనా ప్రాంతీయ పార్టీలకు నాయకునికి మ్యాండేట్ ఇస్తారేమో. ఇక్కడ మ్యాండేటు కాంగ్రెస్ పార్టీ కనుక, మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కనుక ఆ నాయకత్వం ఆదేశాల మేరకే అనుకో, సూచనల మేరకు మన్మోహన్ సింగ్ పనిచేయడం డెమోక్రటిక్ అవుతుంది. రబ్బర్ స్టాంపే కావాలని లేదు. ఇట్ నీ నాట్ బి రబ్బర్ స్టాంప్. పార్టీ ప్రివేల్స్ ఓవర్ ద లీడర్ కదా. మీకు భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు విమర్శ అదే కదా. వాజ్పేయి, అద్వానీ, లోహ పురుష్, వికాస్ పురుష్. లోహ పురుష్ అన్నప్పుడు RSS ఏం చెప్పింది? ఈ వికాస్ పురుష్, లోహ పురుషులు పక్కకు పెట్టండి, సిద్ధాంతం గురించి ఆలోచించండి అని. మోహన్ భగవత్ ఏమన్నాడు 2024 ఎలక్షన్ల తర్వాత, నేనే అన్నీ, నా చుట్టే అన్నీ, నేనే అన్నీ చేశానన్న భావన నుంచి బయటపడండి అన్నాడు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు తెలియదు అది. సో అందువల్ల ఎక్కడైనా ఒక పార్లమెంటరీ డెమోక్రసీలో మ్యాండేట్ పార్టీకి ఇచ్చారు కనుక ఈ యాక్సెప్టెడ్ దాట్. అందువల్ల దాన్ని విమర్శకులు రబ్బర్ స్టాంప్ అనొచ్చు, ఇక మౌనముని అని అనొచ్చు. కానీ మీకు ఆయన మౌనమనా కాదా అనే వివరాల కన్నా ఆయన అన్నటువంటి మాటలు మీకు 3 ఉదాహరణలు చెప్తాను. ఒకటి ఇంతకుముందు చెప్పాను, హిస్టరీ విల్ పర్హాప్స్ బి కైండర్ టు మీ దెన్ ద కంటెంపరీ మీడియా అండ్ అపోజిషన్ అన్నాడు. అంటే సమకాలీన మీడియా, రాజకీయ ప్రతిపక్షం నన్ను విలన్గా చూపుతున్నాయి అని పరోక్షంగా అంటూ చరిత్ర బహుశా నా పట్ల దయతో ఉంటుందేమో అన్నాడు. ఇంతకన్నా అప్రాప్రియేట్గా మాట్లాడడం ఏదైనా ఉంటుందో చూడండి. ఇక దీన్ని మౌనం అందామా, మౌనంగానైనా బలమైన సందేశం ఇచ్చాడు, బిగ్గరగా సందేశం ఇచ్చాడు కదా. రెండవ ఉదాహరణ చెప్తాను.
బరాక్ ఒబామా, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఏ స్కాలర్, స్టేట్స్మెన్ హిమ్సెల్ఫ్, ఆయన అసలు మనకు ఇప్పుడు ప్రధానమంత్రి మీద విమర్శ, జో బైడెన్తో కలిసి వైట్ హౌస్ ముందు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేయడానికి అంగీకరించలేదు. అమెరికా ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఫారిన్ జర్నలిస్ట్ నుంచి ఒక్క క్వశ్చన్, ఇండియన్ జర్నలిస్ట్ ఒక్క క్వశ్చన్, రెండే క్వశ్చన్లకు ఒప్పుకున్నారని. కానీ మన్మోహన్ సింగ్ అడ్రస్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. మన్మోహన్ సింగ్ అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు అడ్రస్ చేశాడు. ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన ఆయన విమానంలో కూడా మీడియాని తీసుకెళ్ళి మాట్లాడేవాళ్ళు. ఇంతకన్నా మౌనం ఏముంటుంది? మౌనమా ఇది? సో బరాక్ ఒబామా ఇండియాకు వచ్చి రిటర్న్లో పాకిస్తాన్ పోతూ, ఇఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాంట్, యునైటెడ్ స్టేట్స్ ఈజ్ రెడీ టు మీడియేట్ అన్నాడు. భారత్ పాక్లు కోరుకుంటే మేము కశ్మీర్ అంశం పైన మధ్యవర్తిత్వానికి సిద్ధమే అన్నాడు. పక్కన మన్మోహన్ సింగ్ ఉన్నాడు. నేను ఐ వాజ్ వాచింగ్ దట్ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఈయన మౌనముని కదా, మౌనంగా ఉంటాడేమో అని. మౌనంగా ఉంటే ఎంత విమర్శలు ఎదుర్కొంటాడో అనుకున్నాను. మన్మోహన్ సింగ్ మనతో వచ్చింది మాట్లాడటానికి. స్పష్టంగా చెప్పాడు, కశ్మీర్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కశ్మీర్ ఈజ్ అ బైలేటరల్ ఇష్యూ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ షుడ్ డిస్కస్ అండ్ సెటిల్. ఇండియా డజంట్ బిలీవ్ ఇన్ ద థర్డ్ పార్టీ మీడియేషన్ అని సూటిగా బరాక్ ఒబామా మొక్క మీద చెల్లు అనేలా చెప్పేశాడు. కాశ్మీర్ మా దేశ అంతర్భాగము, ఇది భారత్ పాక్ల మధ్య ఏవైనా ఉంటే ద్వైపాక్షికంగా చర్చించుకోవాల్సిన అంశము, బయటి వారికి ఎలాంటి సంబంధము లేదు అని బరాక్ ఒబామా మొక్క మీద జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ ముందు చెప్పమనంటే సంతోషపడదాం మనం. సో ఇంతకన్నా ఇది మౌనమునే అవుతుందా? ఎప్పుడు మాట్లాడాల్సినప్పుడు అప్పుడు మాట్లాడితే గొప్పతనం తప్ప గోల గోల లొల్లి చేస్తే గొప్పవాళ్ళు గారు. అందులో ఇది రెండవ ఉదాహరణ. మూడో ఉదాహరణ చెప్తాను మీకు. డిమానిటైజేషన్ పైన అధికార ఇకో సిస్టమ్, ప్రభుత్వ అనుకూల మీడియా, ప్రభుత్వ అనుకూల రాజకీయ వ్యవస్థ పెద్ద నోట్ల రద్దును విపరీతంగా పొగుడుతుంటే ఆయన రాజ్యసభలో స్పీచ్, సో ఇట్ ఈస్ ఎ మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్ అండ్ ఎ కేస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ లూట్ అండ్ లీగలైజ్డ్ ప్లండర్ అన్నాడు. ఇంతకన్నా పవర్ఫుల్గా డిమానిటైజేషన్ క్రిటిసైజ్ చేసినటువంటి వ్యక్తి లేడు. మన ఇది మౌనముని అంటారా? అంటే హిస్టరీ తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో, అమెరికా అధ్యక్షుని మాటల్ని కౌంటర్ చేయడంలో, ఒక ప్రభుత్వ విధానాన్ని చాలా పొలిటికల్గా షార్ప్గా చెప్పడంలో 3 ఉదాహరణలు ఇచ్చాను నేను. అందుకే 3 భిన్నమైన ఉదాహరణలు ఇచ్చాను. ఏ మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్, ఎన్ ఆర్గనైజ్డ్ లూట్, ఏ లీగలైజ్డ్ ప్లండర్ అన్నాడు. ఇది ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్ కోట్గా మిగిలిపోయింది డిమానిటైజేషన్ మీద. మీరు యూట్యూబ్లోను గూగుల్లో కొట్టండి, మన్మోహన్ సింగ్ కోటబుల్ కోట్ ఆన్ డిమానిటైజేషన్ అంటే ఇది వస్తుంది మీకు. ఇది మాన్యుమెంటల్ మిస్మేనేజ్మెంట్, ఎన్ ఆర్గనైజ్డ్ లూట్ అండ్ లీగలైజ్డ్ ప్లండర్ అన్నాడు. యూట్యూబ్లో కొడితే పైన వచ్చేస్తుంది. అంటే అంత పవర్ఫుల్గా మాట్లాడితే అది మౌనముని గారు అనగలమా? అందువల్ల మౌనంగానైనా చాలా బిగ్గరగా ఆయన చర్యల వల్ల, మాటల వల్ల, ఆయన స్పాంటేనిటీ వల్ల. సో ఆయన రాసి మీకు బరాక్ ఒబామా మెమోయిర్స్లో కూడా మన్మోహన్ సింగ్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. సో ఈ హ్యాడ్ ఆల్ ప్రేజ్, ఒక స్కాలర్గా, ఒక స్టేట్స్మెన్గా మన్మోహన్ సింగ్. వెల్, ఆయన విధానాలపైన, ఆయన ప్రభుత్వంలో ముఖ్యంగా UPA 2లో జరిగిన పరిణామాలపైన దెర్ ఆర్ హిస్టరీ ఆర్ జడ్జ్డ్ హిమ్ ఇన్ డిఫరెంట్ వేస్, బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు గో ఇన్ టు దట్. ఈ సమయం కాదు. సో అందువల్ల భారతదేశ సమకాలీన రాజకీయ ఆర్థిక చరిత్ర పైన బలమైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ ఇంకా చావులోనూ ఆయనను విమర్శించాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. బట్ రేపటి నుంచి తర్వాత కాలంలో అనివార్యంగా ఆయన విధానాల పైన చర్చ జరగకుండా ఆగదు. కానీ వ్యక్తిగతంగా ఇంకా మౌనలోకాలకు పోయాడు అంటే